మనం ఈరోజు రాహువు కేతువు, ఈ రాహుకేతువుల మార్పు కొన్ని సాఫ్ట్వేర్స్లో ఒక రకంగా ఉంది. అంటే కొన్నిట్లో మే 18 అని, కొన్నిట్లో మే 15 అని, కొన్నిట్లో జూన్ 1 ఉంది. కాకపోతే దీని ప్రభావం మాత్రం మే 15 నుంచి స్వల్పంగా ప్రారంభమై జూన్ 1వ తేదీ నుంచి తీవ్రత పెరుగుతుంది దీని యొక్క ప్రభావం. మరి ఈ రాహుకేతువుల మార్పు మూలంగా ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి, రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఇందులో మంచి ఉంటుంది, జాగ్రత్తలు కూడా చెప్పుకుంటాము. అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటిది కూడా చూసుకోవాలి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ కేతువు రాశిలో కంటే మనకి కన్యా రాశిలో 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మకర రాశి నుంచి, మకర లగ్నం నుంచి అష్టమంలోకి మారుతున్నాడో ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి, ఇంతకాలం ఉన్నటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంతకాలం మీకు 9లో కేతు ఉన్నందుకు కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ ఎక్కువగా అయ్యాయి. ఎప్పుడైతే 4లోకి వెళ్తున్నాడో కేతువు, ఇక్కడ కలిగేటువంటి ముఖ్యమైనటువంటి ఫలితాలు నాలుగో అధిపతితో కలుస్తున్నాడు. ఎందుకంటే మకర లగ్నం నుంచి చతుర్థాధిపతి కుజుడు 4వ స్థానాధిపతి వెళ్ళి అష్టమంలో కలుస్తున్నాడు 2 నెలల పాటు. కాబట్టి ప్రధానంగా 4వ అధిపతితో కేతు ఎప్పుడైతే అష్టమంలోకి వచ్చి, భాగ్యంలో ఉండే కేతు అష్టమంలోకి వచ్చి కలుస్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, కొంత మీరు ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ విషయంలో, ప్రధానంగా మీ పూర్వీకులకి అంటే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాల విషయాల్లో మకరం వారు కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా మొదటి 2 నెలలు కూడా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ 4వ అధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తున్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే, రాహు ఎప్పుడైతే మీకు 3వ స్థానంలో ఉండేవారు రాహు 2లోకి మారుతున్నాడో, ఎవరైతే ఆన్లైన్లో బిజినెస్లు చేస్తూ ఉంటారు, ఆన్లైన్ అంటే చాలామంది తెలియక ఈ పేకాటలు లేకపోతే బెట్టింగ్స్ ఇవి అనుకుంటారు. ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో చేసే బిజినెస్లో, ఆన్లైన్లో మీరు ఏదైనా ఒక సర్వీసెస్ ఇస్తున్నారు, లేకపోతే ఆన్లైన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ అమ్ముతున్నారు, విదేశీ సంబంధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు ఏదైనా చేస్తున్నారు, దానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ఈ కుజుడు కేతువు 4వ అధిపతి వెళ్ళి కేతువుతో కలుస్తున్నాడో, దీనికి ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మిషనరీ కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క జాగ్రత్తలు ప్రధానంగా తీసుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి. మరియు కొంచెం అంటే కొంతమంది ట్రెక్కింగ్లని, కొండల మీదకి ఎక్కడమని, ఒక్కోసారి దీపావళి రోజు కొన్ని పటాసులు పేల్చుకునేటువంటి విషయాల్లో అని అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా అష్టమంలోకి అగ్నితత్వ రాసుల్లో కేతు సంచారం జరిగేటప్పుడు ఇటువంటి ఇంట్లో, ఇప్పుడు లేడీస్ అది ఇంట్లో వంట వండేటప్పుడు ఇటువంటి పవర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా గోవుకి క్యారెట్సు, బెల్లము మరియు గ్రాసము తినిపించినట్లయితే ఇబ్బంది కూడా ఉండదు. ఈ రాహుకేతువుల యొక్క మార్పు మూలంగా దేశ గోచారం ఎలా ఉండబోతుంది మనం ఆల్రెడీ ఒక 40-45 రోజుల క్రితమే చెప్పుకున్నాం. అయ్యా కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, నీచబడి ఉన్నాడు. ఈ మిలిటరీకి, ఈ యొక్క దాడులకి, అదేవిధంగా రక్షణ దళాలకి, అందులో ముఖ్యంగా నేవీలో ఉండేటువంటి వారికి కారకుడు. యూట్యూబ్లో ఉన్నాయి వీడియోలు మీరు కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఉగ్రవాదులకు కూడా నీచబడ్డ కుజుడు కారకుడు అవుతాడు. కాబట్టి అటువంటి దాడులు జరుగుతాయని చెప్పుకున్నాం. అదే రకంగా మహర్షులు మనకి అందించినటువంటి శాస్త్రరీత్యా జరుగుతూ వస్తున్నాయి. ఇది మన గొప్పతనం కదా, అమ్మవారి యొక్క అనుగ్రహం అంతా కూడా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ దాడులకి ముఖ్యంగా ఈ రాహుకేతువులు ఎప్పుడైతే రాహు మనకి కుంభంలోకి రావడము, కేతువు సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కుజుడితో ఎప్పుడైతే కలుస్తున్నాడో, దీని మూలంగా మంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొంత జాగ్రత్త పడాలి. ఏమిటవి? ఎప్పుడైనా కేతువు గనక కుజుడితో సంబంధం కలిగితే, అందులో ముఖ్యంగా సింహరాశి అనేటువంటిది ప్రార్థనా స్థానాలు, మరియు సింహరాశి అనేటువంటిది మెడిటేషను, సహజ పంచమ స్థానం కాబట్టి మనం ధ్యానం చేసుకునేటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటాం.
కాబట్టి ధ్యాన ప్రదేశంగా కనుక మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఈ ఎప్పుడైతే మే 15 నుంచి ఈ కేతువు వస్తున్నాడో, అదేవిధంగా జూన్ నుంచి కాస్త కుజుడు కూడా కనెక్ట్ అవుతున్నాడో, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ప్రార్థనా మందిరాల మీద ఇప్పుడు మనకి జరుగుతున్న అటాక్లన్నీ కూడా పహల్గాం దాడి తర్వాత కొంచెం ఈ స్పిరిచువల్ కేంద్రాల మీద, అది సిక్కులది కావచ్చు, లేకపోతే మన హైందవులది కావచ్చు, ఎవరిదైనా సరే ప్రార్థనా మందిరాల మీద ఆ యొక్క అటాక్స్ అనేవి జరుగుతాయి. ఒక్కొక్కసారి మన వాళ్ళు వేసేటువంటి అటాక్స్లో కూడా ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్నాం, పెహల్గాం తర్వాత యుద్ధం కంటే కూడా ఎక్కువ అటాక్స్ జరుగుతాయి అనేటువంటిది. ఆ రకంగానే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుజకేతువులు కలిసినప్పుడు మాత్రం కాస్త ఈ ప్రార్థనా మందిరాల మీద కావచ్చు, ఆలయాల్లో కావచ్చు, క్షేత్రాల మీద కావచ్చు ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, అయ్యా ఈ భారతదేశానికి సముద్ర తీరాల్లో ఉండేటువంటివి లేదా పాకిస్తాన్ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అందులో ముఖ్యంగా క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, మనకి క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ప్రాంతం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఏం చేయాలి? అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రము, కాలభైరవ అష్టకము ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. మరియు మరి మంచి కూడా ఉంటుందన్నారు కదా అని చెప్పి చూసుకున్నట్లయితే, కేతువు ఎప్పుడైతే ఇన్ని రోజులు 1.5 ఇయర్ నుంచి కన్యారాశిలో ఉన్నాడో, మీరు లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ మనం చెప్పుకున్నటువంటి వీడియోలు కనుక చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది, అయ్యా కన్యారాశి అనేటువంటిది భూతత్వ రాశి, కాబట్టి భూములు స్ట్రక్ అవుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా అదేవిధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అంతా కూడా ఫాస్ట్గా వెళ్తున్న రియల్ ఎస్టేట్ కొంత స్లో డౌన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారుతాడో, ల్యాండ్స్ రేట్స్ మళ్ళీ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, రేట్లు ఆగిపోయి లేదా అమ్ముడు పోక రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా కొంత మూమెంట్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ రాహు కుంభంలోకి ఎంటర్ అవుతున్నాడో, సాఫ్ట్వేర్ రంగానికి ఒక రెవల్యూషన్ కూడా ఇస్తాడు రాహు. ఎందుకంటే కుంభరాశి అనేటువంటిది ఏదైతే ఉందో బిజినెస్ సైన్గా చెప్తూ ఉంటారు. ఆన్లైన్ త్రూగా పెరిగేటువంటి ఇంకా డిఫరెంట్గా ఏఐ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి చెప్పాలంటే. అయితే ఇక్కడ ఈ కేతువు మరి మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో, ఇది కొంతవరకు విపరీతంగా పెరుగుతున్నటువంటి బంగారు ధరని కొంతవరకు బ్రేక్ వేస్తుంది, కొంత తగ్గిస్తుంది కూడా. ఇది మీరు గమనించినట్లయితే ఒక 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 35-40 వేలు పెరిగిందండి. మీరు 1 మంత్లోనే 10,000 పెరిగింది గోల్డ్ రేట్. 90 దగ్గర ఉండేది 1 lakh దాకా వచ్చేసింది. అలాంటిది దానికి కొంత బ్రేక్ పడనుంది కేతువు సింహరాశిలోకి రావడం వల్ల. ఫ్లక్చువేషన్స్ వస్తాయి, సడన్గా అప్పుడే పెరిగినట్టే మళ్ళీ డామని కింద పడడం, ఇవి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాహుకేతువుల వల్ల మనకేంటంటే సూక్ష్మానికి కారకుడు రాహు, సూక్ష్మ సంబంధంగా జరిగేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి.